ఉండండి అట్లే ఇది అయిపోయిన తర్వాత ఒకసారి ఓకే అన్నకు వచ్చి అందరూ వెనకరండి ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి బ్రదర్ అందరు ఒక్కసారి ప్లీజ్ అన్న ఓకేనా డ్రా నంబర్ వచ్చేసి కూపన్ నంబర్ వచ్చేసి 9282 నేమ్ వచ్చేసి సుపర్తిక మంచిర్యాల్ మొబైల్ నెంబర్ వచ్చేసి 9550 దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం స్టే ఒక ఇద్దరు సైట్ సూపర్వైజర్ ఈరోజు 2024 గణేష్ నిమజ్జనం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మంచిర్యాల జిల్లాలో మన చున్నబట్టివాడలో 100 ఫీట్ రోడ్డుకి మన అంజనపుత్ర మన ఆఫీస్లో వినాయకుని ప్రతిష్టాపించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం 14 ఫీట్ల వినాయకుడిని అండ్ 9 రోజులు నిత్యాన్నదానం మా ఆఫీస్ నందు 9 రోజులు నిత్యాన్నదానం మా అంజని కుటుంబ మిత్రులందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సేవా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఎప్పుడు కూడా మనం ప్రతి సంవత్సరం లడ్డు పాట కాకుండా మన వినాయకుని దగ్గర ఒక భారీ లడ్డుని ప్రతిష్ఠించి దానిని కూపన్ల ద్వారా ప్రజలకందరికీ ఫ్రీ కూపన్లు అందిస్తూ చివరి రోజున ఆ డ్రా ద్వారా ఆ విన్నర్కి ఆ కూపన్ని స్వామివారి కృప ఉన్న ఆ కూపన్ని వెళ్ళిన పర్సన్కి మనం ఫ్రీగా ఆ లడ్డుని ఇవ్వడం జరుగుతుంది. అలా చేసిన ఆ లడ్డు ఏదైతే ఉందో ఈ సంవత్సరం 111 కేజీల లడ్డును పెట్టడం జరిగింది. అది ఈ రోజున డ్రా కూడా ఒక 10-20 నిమిషాలలో డ్రా కూడా జరుగుతుంది. దానిలో వెళ్ళిన ఎవరైతే అదృష్టవంతుడు ఉండో అతనికి మేమే ఫోన్ కాల్ చేసి అతన్ని పిలిచేసి మనం ఆ లడ్డును ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే శోభయాత్ర మంచిర్యాల లోకల్లో అన్ని వినాయకుల దగ్గర ఉండే శోభయాత్ర కంటే మనది వినూత్నంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా కొత్తగా మా ఒక 200 నుండి 300 మంది కేవలం కళాకారులతోటే శోభయాత్ర జరుగుతుంది, మా టీం కాకుండా. ఈ సంవత్సరం కూడా అలాంటి శోభయాత్ర 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. వినూత్నంగా ఉంటుంది, మీరు లైవ్లో కూడా చూడవచ్చు. దీనికి సహకరించిన మా మీడియా మిత్రులు కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రజానాయకులు కానీ, ముఖ్యంగా మంచిర్యాల పోలీసు కానీ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. జై అంజనపల్లి. ఇప్పటికీ ఇది 5వ సంవత్సరం. మనం విగ్రహం ఫస్ట్ కోవిడ్ కంటే ముందు ఇయర్ నుండి మనం 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ప్రతి సంవత్సరం వినూత్నంగా ప్రతిదీ కూడా ప్రత్యేకతంగా చేయడం జరుగుతుంది. మాకు ఎందులో అయినా ప్రత్యేకత అవసరం
అనుకుంటాం. మేము చేసేది రియల్ ఎస్టేట్ రంగం. ఇందులో కూడా మాకు ప్రత్యేకతగా మేమంటూ నెంబర్ 1లో ఉండాలని 5 సంవత్సరాల నుండి మేము ఏదైతే ఈ వినాయకుడిని పెట్టుకున్నామో అందులో ఎప్పుడు కూడా ప్రత్యేకతంగా ఉన్నాం. మేము మొదలుపెట్టిన 7-8 సంవత్సరాల రియల్ ఎస్టేట్లో కూడా మేము ప్రతి సంవత్సరం ఎత్తుకుంటాం. రియల్ ఎస్టేట్ అంటే సీజన్లో ఉండడం, అన్ సీజన్లో లేకపోవడం, ఇలాంటి ఎన్నో ఉంటాయి. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, అంజనపుత్ర ఏ రోజున కూడా ఖాళీగా ఉండరు, మా ఏజెంట్లు ఖాళీగా ఉండరు. మాకు అలా అట్లా వినూత్నంగా ఉండడమే మాకు ఇష్టం. దానికోసమే అట్లా నడిపిస్తుంటాం.